ఇప్పుడు మన ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఇట్స్ ఇన్ ఏ వెరీ సెరీన్ లొకేషన్. మనకి ఆ ఎఫెక్ట్ ఉండదు, ఎయిర్ ఫ్లో ఉంటుంది. ఒకవేళ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నా కానీ వాటి అంటే మనకి ఎయిర్ మూమెంట్ ఉంటుంది. ప్రతి సీజన్లోనూ డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ డైరెక్షన్స్లో వెళ్తుంది. కానీ మన ప్రాజెక్ట్ మీద ఒకవేళ వచ్చినా కానీ అంటే పర్టికులర్ సీజన్లో గాలివాటం ఇటువైపు వచ్చినా కానీ దాన్ని అబ్జర్వ్ చేసుకోవటానికి ఈ గ్రీన్ బెల్ట్, ఈ గ్రీనరీ అనేది ఉంది. సో మనకి అది నలిఫై అయిపోతుంది. సో మనకి అందుకే అంత క్లియర్ ఎన్వైర్న్మెంట్ అనేది ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మన దగ్గర అంత బాగుందన్నమాట. 30 అనేది అందుకు అయి ఉండొచ్చు. అందుకు ఇంకోటి మీరు ఢిల్లీ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇందాక బీపీ అన్నారు, తర్వాత లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, బ్రాంకైటిస్, ఈవెన్ ఫిటిగ్, స్లీప్లెస్నెస్ ఇవి కూడా వస్తాయి. అది ఒక్క ఎయిర్ క్వాలిటీ ఒకటే కాదండి, ఎయిర్ క్వాలిటీతో పాటు మనకి నాయిస్ ఉంటుంది. ఆ నాయిస్ వైబ్రేషన్ కూడా, అంటే ఎక్కువ వెహికల్ మూమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఇది అన్నీ కలిపి ఎన్హాన్స్ అయిపోతుంది. సో దాని ఎఫెక్ట్ మీద ఇంకెక్కువ అవుతాయండి. ఓకే, ఇందాక లేమన్ లాంగ్వేజ్లో మేము రీసెర్చ్ చేసినప్పుడు మీరు ఇప్పుడు చెప్పింది అసలు ఇట్ ఆన్సర్డ్ ఆల్ మై క్వశ్చన్స్. ఈవెన్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ యాంగిల్లో కూడా ఇట్ ఆన్సర్డ్ మై క్వశ్చన్. ఏంటంటే ఆల్మోస్ట్ 100 యుల్ బి సర్ప్రైజ్ టు నో, అంటే మీకు ఆల్రెడీ ఇంత ఫోకస్డ్గా స్టడీ చేసి ఉంటారేమో, ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ వరకు ఇది కృష్ణా రివర్ ఫ్లో దగ్గర నుంచి వీఆర్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి అమరావతి అండ్ విజయవాడ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ విల్ బి డ్రై, మనకి ఇక్కడ అలకనంద దగ్గర వాటర్ లేకపోతే పైన పులిచింతల. సో మనం డౌన్ స్ట్రీమ్ లో ఉన్నాం. మేము ఇప్పుడు పొల్యూషన్ లో మా లేమన్ లాంగ్వేజ్ లో స్టడీ చేసి వీఆర్ షాక్ టు సీ 180 కిలోమీటర్స్ వరకు నో ఇండస్ట్రీస్ along the river and no major inhabitation. That is shocking. Only 2 villages ఉన్నాయి along the river and we are the third one. ఇది చూసిన తర్వాత ఓహో అందుకే ఇంత తక్కువ ఉందేమో అని అనుకున్నాము. ఖచ్చితంగా తర్వాత మా ఎదురుగా మళ్ళీ 30,000 acres ఫారెస్ట్ ఉంది. రివర్ తర్వాత ఫారెస్ట్. You think these are the major factors which can contribute? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే స్విట్జర్లాండ్ కంపేరబుల్ ఏకి అంటే ఫస్ట్ లో నమ్మబుద్ధి కాలం. బట్ యాజ్ ఎ ప్రమోటర్ ఐ వాజ్ సూపర్ థ్రిల్డ్. అదే అండి, అదే రీజన్ అండి. ఓకే, ఎప్పుడైనా సరే గ్రీనరీ ఎక్కువ ఉంటే ఏంటంటే అది దే ఆర్ ద న్యాచురల్ ఫిల్టర్స్ అండి. సో మనకి ఏక్యూఐ మెయింటైన్ అవుతుంది. అందుకే సిటీస్లో కూడా ఇప్పుడు హరితహారం అని చేస్తున్నారు. మన హైదరాబాద్లో ఎక్కువ మొక్కలు పెంచండి అని అంటారు. ఫస్ట్ పొల్యూషన్ తగ్గించాలి అని అంటే ఏంటి అంటే మొక్కలు పెట్టండి అని అంటారు, లేకపోతే చెట్లు నరకొద్దు అంటారు. ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ వరల్డ్ వైడ్లో కూడా కార్బన్ క్రెడిట్స్ అని, కార్బన్ న్యూట్రలైజేషన్ అని, అంటే మీకు తెలిసే ఉంటుందేమో 2030కి మనం ఈ 2 degrees రైజ్ ఆఫ్ టెంపరేచర్ని రీచ్ అవ్వకుండా ఉండటానికి ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి దేశం కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకుంది. ఆ టార్గెట్స్ ప్రకారం పొల్యూషన్ ఏదైతే చేస్తున్న వాటర్ సోర్సెస్ నుండి మనం పొల్యూషన్ తగ్గించుకునే ప్రయత్నాలు అనేది చేయాలన్నమాట. దానికోసం గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది, వాళ్ళకి సర్టైన్ బెనిఫిట్స్ ఇస్తుంది చేసిన వాళ్ళకి. ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకు అని అంటే ఆ 2 degrees రైజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత టెంపరేచర్స్ ఎక్కువైపోయినాయి. అవి ఇంకా 2 degrees అంటే మనం అసలు మనం మనగడకే కష్టం అనమాట. మనమే తట్టుకోలేమంటే ఇంకా చిన్న చిన్న జీవులు అన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా సూక్ష్మజీవులు ఉన్నాయి, చిన్న ఫ్లైస్ ఉన్నాయి, బగ్స్ ఉన్నాయి. అవి కూడా మనని నిలబెడుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు అసలు. ప్రతి జీవి కూడా, ఈ ప్లానెట్ మీద ఉన్న ప్రతి జీవి ఇంపార్టెంటేనండి. ఏది బ్యాలెన్స్ తప్పినా దాని బ్యాలెన్స్ ఇంకో దాని మీద పడుతుంది. అంటే ఒక పేక మేడల్లాగా కూలిపోతారనమాట. అది ఒకేసారి కాకపోయినా గ్రాడ్యువల్గా ఏది డిస్టర్బ్ అయినా కానీ అల్టిమేట్గా పైన ఉన్న మనకే అవుతుంది. ఓకే, అండ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ మనం జనరల్గా కిడ్స్ గురించి ఆలోచిస్తాం,
లేకపోతే మన ఎల్డర్ పీపుల్ గురించి, వీళ్ళ మీద పూర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటుంది. అవునండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సెన్సిటివ్ ఉంటుంది. పెద్దవాళ్ళు అనేసరికి వాళ్ళకి బేర్ చేసే క్యాపబిలిటీ ఉండదు. చిన్నవాళ్ళకైతే అది లేతగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా అంత అడాప్ట్ అవ్వవు ఆర్గన్స్ అన్ని. సో వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు వచ్చే పిల్లలకు కూడా చూసుకుంటే వాళ్ళ మీద కొంచెం మనకు తెలియకుండా వాళ్ళంతా చాలా హైపర్ యాక్టివ్ అనుకుంటాం, లేకపోతే అవన్నీ తెలియని సైకలాజికల్ కండిషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. ఇవన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ కాజ్ అవుతాయి. అది మనకి తెలియకుండా ఎందుకున్నారు, మన పిల్లలు ఎందుకున్నారు, ఏమవుతుంది అని మనం కంగారు పడుతూ ఉంటాం. బట్ దీస్ ఆర్ ద రీజన్స్. మనం ఎక్కడ ఉంటున్నాము అది అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. అండ్ మీరు ఇందాక టెంపరేచర్ అన్నారు. యాక్చువల్లీ నవ్ ఐ కెన్ రిలేట్ విత్ ది అవర్ ల్యాండ్స్కేప్ ఎక్స్పర్ట్. ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ గై బేస్డ్ ఇన్ బెంగళూరు, చంద్రబాను అని చెప్పి. సో ఆయన ఫస్ట్లో డిజైన్ చేసినప్పుడు మాకు ఒక కామన్ సెన్స్ అప్రోచ్ లాగా ఊరికి ఇంటా ఉండేవాళ్ళం. ఇది ప్రాజెక్ట్ ప్రమోషన్స్లో కానీ లేకపోతే ఎవరన్నా చెప్పేటప్పుడు అవర్ మ్యాక్రో అట్మాస్ఫియర్ టెంపరేచర్ వీఆర్ ఎయిమింగ్ టు రెడ్యూస్ బై 2 to 3 degrees అని అంటూ ఉండేవాళ్ళు. అది అర్థమయ్యేది కాదు. 2 to 3 degrees కంపేర్ టు సరౌండింగ్ ఎట్లా తగ్గిస్తారని. మా ల్యాండ్స్కేప్ ఎక్స్పర్ట్ హీ సెడ్, సార్ ద వే యు ఆర్ సరౌండెడ్, మీ సరౌండింగ్స్ కానీ మీ లోపల 250,000 ప్లాంట్స్ పెడదామని మన మెంటల్ టార్గెట్, 250,000 ప్లాంట్స్. హీ సెడ్, సార్ డిక్లేర్ టు ద వరల్డ్ 7 to 8 degrees లెస్ దాన్ ద అవుట్ సైడ్, ఇట్స్ ఎ ఛాలెంజ్, ఐఎమ్ రెడీ టు టేక్, యూ డిక్లేర్ ఇట్ అన్నాడు. సో వీ హ్యావ్ టేకెన్ ఏ రిస్క్ ఆఫ్ డిక్లేరింగ్ ఇన్ అవర్ వెబ్సైట్ ఆర్టికల్ ఆర్ ఎనీథింగ్. అవర్ మ్యాక్రో అట్మాస్ఫియర్ టెంపరేచర్ విల్ బి అట్లీస్ట్ 7 degrees లెస్సర్ దాన్ సరౌండింగ్స్ అని అన్నాం. మీరు ప్లాంట్స్ ఎక్స్పర్ట్ కాకపోయినా యాజ్ ఎ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్, ఈజ్ ఇట్ ఏ ప్రాక్టికల్ వే టు థింక్ ఆర్ మేబీ హీస్ ట్రైంగ్ టు షో యాజ్ ఎ మూన్? లేదండి, ఇట్స్ ఎ ప్రాక్టికల్ అప్రోచ్. అవుతుందండి ఖచ్చితంగా.